ఈయన వయసు ఇప్పుడే 80 దగ్గర దగ్గర. ఇంకా 2047 ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు? 2047 అని చెప్పి ఒక విజన్ అంట, ఒక డాక్యుమెంట్ అంట. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు విజన్ అంటే ఏమిటి? విజన్ అంటే ఏమిటి? నిజంగా మనిషి అభివృద్ధి బాటలో అభివృద్ధి బాటలోకి మనిషిని తీసుకొని పోవాలి అని అంటే ఆ అభివృద్ధి బాట ఏమిటి అని చెప్పేది విజన్ డాక్యుమెంట్. నిజంగా ఒక మనిషిని 20 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది, ఆ 20 ఏళ్ళల్లో తర్వాత ఈరోజు చిన్నపిల్లాడిగా ఉన్న పిల్లాడు 20 ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఎలా ఉంటాడు, ఆ పిల్లోని భవిష్యత్తు ఏమిటి, ఆ పిల్లోని కోసం మనం ఈరోజు వేసే అడుగులు కరెక్ట్గా వేస్తూ ఉన్నామా లేదా అన్నది విజన్. ఆ విజన్లో భాగంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా మనం వేసాం అడుగులు. గర్వంగా చెప్పచ్చు. రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో ఇంతకుముందు ఎప్పుడు ఊహకు కూడా అద్దేటివి కాదు. ఎవరైనా ఎవరి దగ్గరికైనా వచ్చి గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో ఎప్పుడూ పోటీ పడలేవు అనే మాటలు మనం అంతా వింటూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ప్రైవేటు బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. మొట్టమొదటిసారిగా బడులల్లో నాడు నేడు కార్యక్రమంతో బడులు రూపురేఖలు మారాయి. మొట్టమొదటిసారిగా 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో డిజిటల్ బోధన ఎప్పుడైనా మొదలైంది అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలోనే మొదలైంది. మొట్టమొదటిసారిగా 3వ తరగతి పిల్లలకు టోఫుల్ ఒక పీరియడ్గా చేర్చి ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యత పెంచే విధంగా అడుగులు పడ్డాయి అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం చేయడమే కాకుండా సిబిఎస్ఈతోనే ఆపకుండా సిబిఎస్ఈ దాకా కూడా ప్రయాణం జరిగింది మన హయాంలోనే. సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం జరిగేది కూడా మన హయాంలోనే జరిగేట్టుగా చర్యలు తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో పోయే పిల్లలకు రోజుకొక మెనూతో గోరుముద్ద. ఇవన్నీ మనం అడుగులు వేసినప్పుడు ఈ పిల్లాడు ఈ 10th క్లాస్కి వచ్చేసరికి అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి. అది విజన్ అంటే. హైయర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు చూడని విధానం, ఊహకు కూడా ఎవరికి అందల. మన డిగ్రీలు చదువుకుంటే ఉద్యోగాలు రావు, మన డిగ్రీలను ఇంకా బెటర్గా చేయాలి అని తలంచుతో మొట్టమొదటిసారిగా ఎడెక్స్ అనే సంస్థను తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆ వర్టికల్స్కు సర్టిఫైడ్ చేసినాం. అంటే మన డిగ్రీ చదువుతా ఉన్న పిల్లాడు ఆయనకు నచ్చిన కొన్ని కోర్సులు స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎల్ఎస్సి, ఎంఐటి వంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు, విదేశీ యూనివర్సిటీల దగ్గర నుంచి వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆన్లైన్లో. మన పిల్లలు ఆ కోర్సులు ఇక్కడ తీసుకొని ఆ ఎగ్జామ్ రాస్తాడు. రాసిన ఆ ఎగ్జామ్కు ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ మన కరికులంలో భాగమవుతుంది. మన డిగ్రీ తీసుకున్న పిల్లోడు బయటకు వచ్చేసరికి ఆ పిల్లానికి 4-5 రకాల కోర్సుల్లో ఒక ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్, ఒక ఎల్ఎస్సి సర్టిఫికెట్, ఒక ఎంఐటి సర్టిఫికెట్, ఒక స్టాన్ఫర్డ్ సర్టిఫికెట్తో పాటు తన డిగ్రీ తన చేతికి వస్తుంది.